కాక్రోచ్ జనతా పార్టీలో ఫాలో అవుతున్న వాళ్ళకి చాలామందికి అనుమానం ఉన్నది, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6వ తారీఖు ఒకవేళ ధర్నా జరిగితే, పోలీసులు జరగనిస్తే జంతర్ మంతర్ దగ్గర, ఆ ధర్నాలో ఈ ఆర్ఎస్ఎస్ హిందుత్వ మూకలు, బీజేపీ సంబంధించిన బజరంగ దళ్, ఈ మూకలు మొత్తం అందులో చేరి, వాళ్ళు కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ లాగానే అందులో చేరి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేయబోతున్నారు అనే ఒక వార్త తిరుగుతున్నది సోషల్ మీడియా. వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు ఇవ్వబోతున్నారు, అక్కడ ఇస్తారు. భారతదేశానికి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడతారు. మన త్రివర్ణ పతాకాన్ని అక్కడ కావాలని అవమానిస్తారు. ఎవరు? ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మూక అందులో చొరబడి ఇదంతా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుందని ప్రపంచానికి చూపించడం కోసం ఈ విధమైన ప్రయత్నాలు చేస్తారు అనే ఒక అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అట్లాంటిది, ఆర్ఎస్ఎస్ చరిత్రే అట్లాంటిది. ఆర్ఎస్ఎస్ పాలకులకు మద్దతుగా ప్రజలను విచ్ఛిన్నం చేసి వాళ్ళ ఉద్యమాలను విచ్ఛిన్నం చేసే పనిలో బ్రిటిష్ వాళ్ళ కాలం నుండే ఉన్నది. అది వీర్ అని చెప్పుకుంటాడు కదా, సావర్కర్ కూడా అది ఆ పని చేసిన వాడే. బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉండి స్వతంత్రోద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిన వాడు, ప్రజల మధ్య విభజన తేవడానికి అష్ట కష్టాలు పడ్డవాడు. కాబట్టి అదే ప్రయత్నం ఇప్పుడు అదే పనిలో ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఉన్నది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం, ఎక్కడైనా ప్రజలు అవసరమైన ఆందోళనలు నిరసనలు చేస్తే దాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక కుట్రలు చేయడం అనేది ఆర్ఎస్ఎస్కు వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, అలాంటి విద్య ఇది. కాబట్టి రేపు కూడా 6వ తారీఖు కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టబోతున్న ధర్నాలో అదే పని చేస్తుంది ఆర్ఎస్ఎస్ మూక అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరగవచ్చు కూడా.